హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఎట్టకేళ్ళకి T20 లో మనకి విన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. గత లాస్ట్ 7 మ్యాచ్ నుంచి ఒక్క విన్ కూడా లేదు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయినాం, ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినాం. బట్ ఎట్టకేళ్ళకి ఒక విన్ అయితే వచ్చింది. ఈ విన్ కూడా మన బౌలింగ్ యూనిట్ గెలిపించిందని చెప్పుకోవచ్చు. గత 2 సిరీస్లలో మన బౌలింగ్ అటాక్ వచ్చేసి చాలా దారుణంగా అయితే ఉంది. చాలా ఆర్డినరీగా కనబడ్డది. పేస్ లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ బోత్ ఎండ్స్ నుంచి బ్రీతింగ్ ఫైర్. ఫుల్లీ ఫిట్ మయాంక్ యాదవ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా అయితే ఉంటాడు. రా పేస్ దాదాపు 150 టచ్ చేస్తున్నాడు. దట్టు పవర్ ప్లే వేస్తున్నాడు. ఆ స్వింగ్ ఉంది, సీమ్ ఉంది. సో డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. హోప్ మరి ఇదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మయాంక్ యాదవ్ ఈజీగా 150 అయితే టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ 3 ఓవర్లో మనం చూసుకుంటే చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇచ్చిండు. ఒకటే 4 అయితే ఇచ్చిండు. ఇక మరోవైపు అశోక్ శర్మకి వికెట్ రాకున్నా కానీ మరి ఆ పేస్ ఏ విధంగా ఉందో మనం చూసినాం. ఏ విధంగా ట్రబుల్ వేసినా మనం చూసినాం బ్యాట్స్మెన్స్ ని. ఇక ప్రిన్స్ యాదవ్ కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. 2 వికెట్లే తీసుకున్నాడు. 19 రన్లు మాత్రం ఇచ్చిండు. సో ఓవరాల్ చూసుకుంటే పేస్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి డిఫరెంట్ గా కనబడుతుంది గత 2 సిరీస్ తో పోలిస్తే. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 25th అయితే జరగబోతుంది. జస్ట్ 1 డే గ్యాప్ అవుతుంది. మరి ఆ మ్యాచ్ కి ఏమైనా చేంజెస్ చేస్తారంటే మేబీ చేంజ్ చేయొచ్చు. అక్కడ హర్షద్ దుబేకి ఏమైనా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అదొక భారీ మార్పు చేసే అవకాశం అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా బ్యాటింగ్ లో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ మంచిగా ఆడిండు అండ్ ఇషాన్ కిషన్ మంచిగా ఆడిండు. శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా 28 రన్స్ అయితే వచ్చినాయి. బట్ అభిషేక్ శర్మ యూజువల్ లో చూసుకుంటే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తాడు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే 8 బాల్లో 1 రన్ అయితే కొట్టిండు. మరి అభిషేక్ శర్మ గతంలో మనం చూస్తున్నాం కదా ఎలాంటి బ్యాట్స్మెన్. మరి మన వైభవ్ సూర్యవంశీ షాడోలో ఉన్నట్టయితే కనబడుతుంది. ఆ ప్రెజర్ అయితే కొంచెం మనకైతే కనబడుతుంది. ఆ ఫ్రీ ఫ్లోయింగ్ షాట్స్ అయితే మనకైతే కనబడతలేవు. ఐపీఎల్ కూడా చూసినాం కదా, యశస్వి జైస్వాల్ మరి వైభవ్ సూర్యవంశీ షాడోలో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. సో ఇక్కడ కూడా అదే కనబడుతుంది. మరి హోప్ అది కాకుండా నెక్స్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ దగ్గర నుంచి పెద్ద నాకస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి మన టీమిండియా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బర్లకు దిద్దారు. 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో తిలక్ వర్మ, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివన్ దుబే, నెంబర్ 8లో హర్షద్ దుబే ఇన్ ప్లేస్ ఆఫ్ రవి బిష్ణోయ్, నెంబర్ 9లో మయాంక్ యాదవ్, నెంబర్ 10లో ప్రిన్స్ యాదవ్ అండ్ నెంబర్ 11లో అశోక్ శర్మ. ఓవరాల్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుంది. రవి బిష్ణోయ్ ప్లేస్ లో హర్షద్ దుబేకి ఛాన్స్ రావచ్చు. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఇట్లా ఖచ్చితంగా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. గైస్, మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి.